పండుగ అంటున్నా? రోడ్ వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఈ రోడ్ ఇచ్చారు. అందుకే ఆ సంతోషంలో డాన్స్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ కి జువార్ కొరిట్లు సబ్బులో జువార్. పవన్ కళ్యాణ్ గారు జై జై. ఈరోజు ఏం పండుగ అంటున్నా? రోడ్ వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఈ రోడ్ ఇచ్చారు. అందుకే ఆ సంతోషంలో డాన్స్ చేస్తున్నాము. అంతకుముందు లేదా రోడ్ ఇక్కడ? లేదు సార్, అస్సలు లేదు. మట్టి రోడ్ ఉండింది. రోడ్ వచ్చినందుకు మీరు అందరు డాన్స్ చేస్తున్నారు సంతోషంగా. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి లేదా రోడ్డు? పుట్టినప్పటి నుంచి కూడా లేదు, మట్టి రోడ్ ఉండింది. మట్టి రోడ్డు ఎలా వెళ్ళేవాళ్ళు మరి అప్పుడు మీరు? నడుచుకుంటూ వెళ్ళేసి పల్లిగడ్డలో బండి ఎక్కేవాళ్ళు. ఆటోలో స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుని వెళ్ళేటవారండి. నడుచుకొని ఇక్కడ నుండి నడుచుకుని వెళ్ళాలి, నడుచుకొని రావాలి. మరి ఇక్కడ సార్ వాళ్ళు వచ్చి మాకు ఈ రోడ్డును ఇచ్చినందుకు సంతోషంగా ఈరోజు మేము మీకు బాగా చేస్తున్నావు డాన్స్. ఏ రోడ్ అన్నారు కళ్యాణ్ దొన్నుదొర पवन कल्याण जाकर कैसे खुर्डा जाए मीटिंग करवाके ओरीनाथ आमर गाँव ओरीनाथ गुरुनाथ भीमराज 3 लोक करी एटा जाए करी पवन कल्याण फटाई बाके दोनों दर आनी करी काम कराइला आर खे नाई खन सरपंच नाई खन जिला चेयरमैन मिसा नाई आमर गाजागड़े कुकुर समादा मेरेलु खांकी इति बेटा रोड आइला तो नी आमर पिला जिला फाटते जीवाग मिसा बोलसे फाटते जीवाग मिसा बोलसे आमु इंडी बाग मिसा बोलसे से बोले तक लाके बुर्दा हां बुर्दा मंडी मंडी जाइते रेलु एबे रोड आइला के सबे को हमके बोलेला बंद रोड से हां रोड से बोलेला के हम सब बेटा के बोल जीवा के खांकी ऑटो ते बाइक ते బండి తే సంతాక జీవాక మిసా बोलसे हां తెలుసా మీకు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు తెలుసా చూసారా ఎలా ఉంటాడు బాగుంటాడు సార్ ఎలా ఉంటాడు హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది ఆయనది సూపర్ గా ఉంటది సూపర్ గా ఉంటాడు సినిమాలు చూసారా ఆయన ఏం సినిమా అంటే ఇష్టం మీకు బాగా ఏం సినిమా అంటే వాడి సినిమాలు అన్ని బాలు సినిమా అంటే ఇష్టమా मैं मारने के लिए నా పేరు గులాబీ. మీ అక్క చెల్లె? మేమందరం అక్క చెల్లెలాగా ఉంటాం సార్ ఊరు వాళ్ళందరూ. అవును. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఊరు? మేము చిన్న పుట్టిన నుంచి ఉన్నాం సార్. అప్పుడు రోడ్ లేదు, మాకు రోడ్ లేకుండా ఉండగా అప్పుడు రహదారులు అంటే బాగాలేదు, చిప్స్ రోడ్లు ఉండేవి, మట్టి రోడ్లు ఉండేవి, మట్టి అంతా అలాగే ఉండింది. ఇప్పుడు మంచిగా మాకు మా సార్ వాళ్ళు, సర్పంచ్ వాళ్ళు, ఎంపీటీస్ వాళ్ళు, పవన్ కళ్యాణ్ అందరూ అయ్యి మాకు రోడ్ ఇచ్చారు. రోడ్ ఇచ్చిన నుంచి మాకు ఇప్పుడు సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాకు మరి అంబులెన్స్ వస్తుంది, అన్ని బాగా సదుపాయాలు అన్ని బాగానే ఉంటాయి. ఎన్ని గ్రామాలు ఉంటాయి ఈ రోడ్డు వైపు నుంచి? 2 గ్రామాలే ఉన్నాయి సార్. అవును, పుట్టగూడ గద్దేగూడ సార్. ఎంతమంది జనాభా ఉంటారు? జనాభా ఉంటాం సార్, మరి లెక్క పెట్టలేదు, మాకు తెలియదు. ఉంటుంది. మరి మీరు అందరూ సంతోషమా రోడ్డు వచ్చినందుకు? సంతోషమే సార్. మీకు ఒరిస్సా వస్తే ఒరిస్సా భాషలో మాట్లాడండి, ఏం కాదు. మాట్లాడండి. పవన్ కళ్యాణ్ కి జువార్ కొరిట్లు సబ్బులో జువార్. పవన్ కళ్యాణ్ గారు జై జై. ఏం పేరు నీ పేరు? జస్మిక. కిల్లో సునీత. ఏం చేస్తూ ఉంటారు? ఫీజు అవుతుంది. ఏ ఊరు మీద? మాదే గద్దియాగూడ. రోజు ఇటే వెళ్ళి రావాలా మీరు?
రోజు ఇట్టే వెళ్ళేటి రావడము ఆ బలిగడ్డలు వెళ్ళేసి మేము ఆటో ఎక్కుతాము అక్కడ నుంచి ఇంకా అక్కడ వచ్చేటప్పుడు అక్కడ దిగేసి మళ్ళీ నడుచుకుంటూ రావాలి రోడ్ వచ్చినప్పటి నుంచి కాస్త పర్లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు మళ్ళీ బాలేని వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా అందరూ హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి రావాలి కదా అప్పుడు రోడ్ లేనప్పుడు ఎలా ఇప్పుడు అంటే కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళము మోసుకెళ్ళేవాళ్ళు రోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసింది తెలుసా పవన్ కళ్యాణ్ గారు అడవితల్లి బోర్డు కూడా చూసారు కదా అడవితల్లి బాట అని పెట్టారు ప్రోగ్రాం చూసి వేరే నాయకులు ఇంకో వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు అడవితల్లి బాట అని మీ పేరు పెట్టారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు తెలుసు పవన్ ఉంటాడు ఆయన ఎలా ఉంటాడు ఉంటాడు సినిమాలో ఉంటాడు అంతే రాజకీయ నాయకుడు కాదా మీ పేరు నీలవేణి నీలవేణి మీ పేరు సంగీత సార్ ఏం చేస్తూ ఉంటారు చదువుతున్నారా లేదు లేదా ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాం అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది వెళ్ళేవాళ్ళం సార్ చాలా ఇబ్బంది పడేవాళ్ళ అవును సార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా వందనాలు తెలుపుకుంటున్నాము మరి ముందైతే ఈ రోడ్డు ఉండలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి కొంచెం సంతోషంగా ఉన్నాం సార్ చాలా థ్యాంక్ యూ అంతకుముందు ఏ నాయకులు పట్టించుకోలేదా మిమ్మల్ని పట్టించుకోలేదు సార్ ఎలక్షన్ టైంలో కూడా ఎవరు రాలేదు రాలేదు సార్ మరి రోడ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం సార్ పడుద్ది అనుకున్నారు రోడ్డు పడుద్ది అనుకున్నారు మీ ఊరికి వస్తుందని అనుకునే వాళ్ళం కానీ అసలు వచ్చేది కాదు కదా ఇబ్బంది పడేవాళ్ళం సార్ ఇప్పుడు వచ్చింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నాం ఆటోలు తిరుగుతున్నాయా అన్నీ ఇంటి దాకా వస్తున్నాయి ఆటోలు కొంచెం బాగానే ఉన్నాయి మీ పేరు బాలి కిలో బాలి ఏం చేస్తూ ఉంటారు మీరు వ్యవసాయం చేస్తారా पवन कल्याण देख रोड देला आम बोल इंडी जाइलु आग तू खादो थे मांडी मांडी करी मुंडे बोज बोई करी बालीघाट जाते रहलु मुंडे खेत मिसा बोई बोई करी नहीं तेरलु ते इति आटो आसे ना बंडी आसे ना के एबे रोड इलाका इति आइटला के बोई नहीं इटलाय नोले बो बो बोई बोई नहीं करी टाकी टाकी ते नहीं तेरे ఏమంటుందేమా ఇట్రా ఏమంటుందంటే ఏమంటుందేమా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చి మాకు రోడ్ ఇచ్చారు అందుకే మేము బాగా రోడ్లో నడుస్తున్నాం మంచి రోడ్లో నడుస్తున్నాము అని అంటున్నాం అంతేనా ముందు మట్టి రోడ్ ఉండింది మట్టి రోడ్ అంటే మరి వెళ్తారు కదా సార్ అలా ఉండింది అందుకే మేము చాలా ఇబ్బంది బురదలో నడిసే వాళ్ళం అనేసి అంటుంది కూరగాయలు తీసుకెళ్లేటప్పుడు కూడా తలలో మోసుకొని బలిగడ్డ జంక్షన్ వరకు మోసుకెళ్ళే వాళ్ళం సంతకి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి ఊర్లోనే వెహికల్స్ వస్తున్నాయి ఇందులో ఆటోలో అన్ని ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు సంతకి అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అనుకున్నారా చేస్తారని అనుకున్నాం చేస్తారని చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే రోడ్ కంపల్సరీగా ఇస్తారని మేము అనుకున్నాం అంటే ఆయన గెలిచి ఎన్ని నెలల్లో కంప్లీట్ అయింది ఒక నెలలో కంప్లీట్ అయిపోయింది 1 ఇయర్లో అయిపోయిందా మీ ఊరు వచ్చాడు అక్కడికి చాపరాట వైపు వచ్చారు కదా వచ్చారు పెద్ద అటు కూడా అయిపోయింది రోడ్డు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి అరకు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు మంచిగా అనుకుంటున్నాం సార్ సీసీ రోడ్ కూడా కావాలనేసి అనుకుంటున్నాం ఎక్కడ సీసీ రోడ్డు మా వీధిలో కావాలి లేదు ఆ వీధిలో కూడా లేదు కదా కొంచెం దూరంలో ఉంది అది కూడా వేస్తారా నమ్మకం ఉందా నమ్ముతున్నాము వెయ్యాలి అనుకుంటున్నాం అంటే ఆయన గెలక ముందు ఎవరికి తెలియదా ఇక్కడ తెలుసా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి అంటే రోడ్లు వేసి లాస్ట్ ఇయర్ కూడా అప్పుడు తెలుసు కానీ మరి అప్పుడు సార్ మరి ముందుకు రాలేదు ప్రజలందరికీ తెలుసు అది ఆయన పార్టీ గుర్తేంటి అయింది ఒకప్పుడైతే గ్లాస్ ఉండేది ఇప్పుడు గ్లాసే स्कूल बसली जाइटला बोलटा बांधाई देबा स्कूल बोल ना అంగన్వాడి కూడా బాలేదు అది పడిపోయే అవకాశంలో ఉంది మొత్తం కారిపోతుంది వర్షం వస్తే పిల్లలు కూర్చోవడం కూడా అవ్వట్లేదు సార్ చేశారా చేయలేదా చేయలేదు సార్ చేయాలనుకుంటున్నాం స్కూల్ కూడా అదే మాకు అంగన్వాడి స్కూల్ కూడా మాకు కావాలి సీసీ రోడ్ కూడా కావాలి సార్ రోడ్డు అంగన్వాడి మంచినీళ్ళు వస్తున్నాయా మంచినీళ్ళు వస్తున్నాయి అంతకుముందు ఇప్పుడు వస్తున్నాయి అంతకుముందు నుంచి లేదు అక్కడ గడ్డకెళ్ళి మోసుకుని వచ్చేవాళ్ళం మేము ఇప్పుడు మంచినీళ్ళు మంచినీళ్ళు మా సర్పంచ్ గారు ఎంపీటీస్ గారు అది బోర్ వేయించారు అది ఇంటింటికి వస్తున్నాయి ఇప్పుడు ఇంటికి వస్తున్నాయి ఎప్పుడు ఒక ఎన్ని నెలల నుంచి 1 year అవుతుంది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వస్తున్నాయి అంతకుముందు లేవు ఈ 2 ఊర్లకి ముందుగా యూట్యూబ్ ఛానల్ వారికి మరియు మన సర్పంచ్
మరి మన ఎంపీస్ గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఒకప్పుడు మా గ్రామం చాలా సమస్యలు అనిపించిందండి, ఎందుకంటే రోడ్ లేకపోవడం మొదటి కారణం అందులో. అయితే విషయం ఏంటంటే సార్, ఒకప్పుడు మేము ఎన్నో మార్లు మా సమస్యలు ఐటీడీఏ కానీ గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ ఎటువంటి ప్రస్తావన రాకపోవడము. కానీ అందులో మా కూటమి ప్రభుత్వం వచ్చి మన పవన్ కళ్యాణ్ సీఎం డిప్యూటీ సీఎం అయిన వెంటనే కేవలం 1 మంత్లోనే మాకు రోడ్ శాంక్షన్ చేసి రోడ్ పూర్తి చేయడం మాకు నిజంగా ఒక ఆనందం సార్. ఇంకో విషయం సార్, ఇంకోటి వైద్య రంగంలో అయితే అసలు మాకు ఇక్కడ అంబులెన్స్ కూడా రాని పరిస్థితి అండి. స్కూల్ కూడా అంబులెన్స్ రాని పరిస్థితి. ఇక్కడ నుంచి మన హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఓన్ డోలు మాత్రమే జరిగేవి. అవి కాకుండా మొత్తం అన్ని సమస్యలు మాకు సమస్య మొత్తం పరిష్కరించినందుకు మా పవన్ కళ్యాణ్కి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి మనకు మార్కెట్కి వెళ్ళాలన్నా చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళు సార్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా రైతులే పోయి మార్కెట్కి అనుకున్న ధరకి లబ్ధి పొందుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన సార్, ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సార్. సార్ ఇంకో విషయం సార్, ఒక్క విషయం సార్, కేవలం మాకు పవన్ కళ్యాణ్ అన్న వల్లే మాకు స్వాతంత్రం వచ్చింది సార్ మా విలేజ్లోని. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మాది సాగర పంచాయతీ, నేను సాగర పంచాయతీ సర్పంచ్, డుమ్రిగూడ మండలం. మాకు గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దరఖాస్తులు, ఈ తార్ రోడ్ల కోసం దరఖాస్తులు ఎన్నో సార్లు పెట్టాము. అయినా గత ప్రభుత్వము అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము దరఖాస్తులు పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు పల్లెబాట అనే కార్యక్రమం పెట్టి ఏజెన్సీ ప్రాంతం మొత్తము 1,005 కోట్లు బీటీ రోడ్ల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామానికి, రోడ్డు లేని గ్రామానికి బీటీ రోడ్డు వేయాలనేసి సంకల్పంతో మాకు బీటీ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఎందుకంటే అభివృద్ధి మీద దృష్టి సారించడం మాకు కూడా చాలా గర్వకారణంగా ఉన్నది. మరియు కూటమి ప్రభుత్వం వలన సంక్షేమ పథకాలు చాలా ప్రజలకి అందుతున్నది. ఇప్పుడు ప్రతి గ్రామానికి ఇంటింటి కొలాయి, జలజీవన్ మిషన్ ద్వారా కూడా బోరు వేయించి ఇంటింటి కొలాయి కూడా ఇప్పించడం జరిగింది. మరియు ఇప్పుడు మాకు జన్మన్ పథకం ద్వారా పీటీజీ రైతులకి ఇల్లులు కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళీ మాకు సీసీ రోడ్ల కోసము గవర్నమెంట్కి ఎస్టిమేట్ వేసి ఇచ్చాము. ఓన్లీ సీసీ రోడ్డు కోసమే 2,97,00,000తో మొన్ననే గ్రీవెన్స్ పెట్టడం అయింది. ప్రత్యేకించి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డ్రైనేజీలు కూడా 1 కోటి ఎస్టిమేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవంతా ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సారించి మాకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇప్పిస్తే, మంజూరు చేస్తే మా సాగర్ పంచాయతీ గ్రామ ప్రజలకి చాలా న్యాయం జరిగినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వలన మాకు చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా తలెత్తుకొని గర్వంగా నేను నా పంచాయతీకి తార్ రోడ్ వేయించానని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా పంచాయతీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో గ్రీవెన్స్లకు గత ప్రభుత్వ హయాంలో కూడా వినతి పత్రాలు అయితే ఇచ్చాము. మా పంచాయతీలో పనాలూరుకి రోడ్డు కావాలని ఎన్నిసార్లు విన్నవించినా మాకు అవకాశం రాలేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు
అడవి తల్లి బాట ప్రోగ్రాంతో మా మండలానికి అయితే విచ్చేసినప్పుడు ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన అనుకున్న విధంగానే మీ పంచాయతీకి మీ గ్రామంలో రోడ్డు అయితే వేయిస్తానన్నారు. అదే సందర్భంలో ఇచ్చిన మాటని బట్టి నెల రోజులు తిరగకుండానే మాకు రోడ్డు సౌకర్యం కల్పించి మా పంచాయతీలో మేము గర్వంగా తిరగగలిగేలా చేసినందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంకా మరిన్ని భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకి నాంది ఇదే అనేసి నేనైతే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు బిసాయి మూర్తి, బీజేపీ నాయకులు. అయితే మన అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరు కూడా అభివృద్ధి వైపే ఉండాలని మన దేశ ప్రధానమంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ గారు, మరి వీళ్ళంతా కూడా ఈ దేశం కోసము, ప్రజల కోసమే ఏనాడు లేచిన పడుకున్నా సరే మన ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి మనమంతా ఈనాడు మేమైతే గ్రామ పంచాయతీలో గ్రీవెన్స్కి ఇచ్చినటువంటివి ఇంచుమించు 70% సక్సెస్ అయింది. బట్ ఎందుకంటే మా యొక్క సమస్య అంటే ప్రజల యొక్క సమస్యని ఖచ్చితంగా మేము ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా తీసుకెళ్లడంతో మాకైతే గ్రామ పంచాయతీలో మరి సదుపాయాలు చాలా కల్పిస్తున్నారు. కాబట్టి అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక పథకాలు చాలా ఉన్నాయి, కానీ అవి చాలామంది మరి విద్యావంతులు కూడా ఆ పథకాల గురించి అనుభవం లేక నష్టపోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర గవర్నమెంటు, మన కేంద్ర గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాలని కూడా ఆలోచించి మనమంతా ముందుకెళ్ళాలని మరి పెద్దలు కోరుకుంటున్నారు. కాబట్టి మనమంతా ఖచ్చితంగా అభివృద్ధి పయనము అంటే మన వ్యక్తిగతంగా కూడా బాగుపడాలని మనమంతా ఖచ్చితంగా ఆలోచించాలి. మరి మీ అందరికీ తెలుసు, ఈనాడు రోడ్లు కావాలంటే రోడ్లు మరి వేపిస్తున్నాం నాయకులుగా, అలాగే సీసీ రోడ్లు కావాలంటే వేపిస్తున్నాము, కొలాయి నీరు కావాలంటే వేపిస్తున్నాము. అలాగే మిగతా అభివృద్ధి అంటే వ్యక్తిగతం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని మరి నేనైతే కోరుకొని ముగిస్తున్నాను. ఈ యొక్క రోడ్డు రావడం వల్ల గద్దెగూడకి చాలా ఆనందంగా ఉంది. ఎటువంటి సమస్యలు మనకి రోడ్డుకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్న మా రోడ్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఈ యొక్క నా అభిమానంతో మా యొక్క ప్రజలు అందరూ కూడారు, మా యొక్క వచ్చారు, అందరు ప్రజలు వచ్చారు, ఎంపీటీ గారు, సర్పంచ్ గారు, కొన్ని కింద నుంచి వచ్చి నా ఆఫీసర్లు వచ్చారు. అందరికీ నమస్కారం. నేను చెప్తున్నాను, నా పేరు ఓబి గారు, నేను శ్రీమంత్ నారాయణ గారు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నాను, ఇంతప్పటికి కూడా ఇంత ఆనందంగా ఉన్నాము. ఈ రోడ్ వచ్చింది కాబట్టి కొంచెం మంది బాగా అయ్యారు, కొంతమంది శుభ్రంగా చూసుకున్నారు. తర్వాత మాకు సీసీ రోడ్ లేదు, బావి కూడా మంచిగా నీరు లేకుండా అది మంచి నీళ్ళు కొంచెం తెచ్చిచ్చారు. ఇసుకలు బింజు కూడా మనకు ఇప్పుడు కూడా లేదు, చదువుకోవడానికి ఇప్పుడు లేదు, చాలా ఇబ్బంది అయిపోతున్నారు. దానివల్ల కారణం ఏమి చేస్తున్నా పవన్ కళ్యాణ్ మీకు అనవసరం నేను చెప్తున్నాను. దయచేసి అది కూడా మీరు ఎండలోని మాకు తెచ్చి వాళ్ళ బాధ్యత మీ కోరిక ఉంది. ఎందుకంటే కొన్ని సమస్యలు అడుగుతున్నారు, పెద్ద మనుషులు అడుగుతున్నాం, కానీ పెద్ద మనుషులు పాటింపులు అవుతున్నందుకు అది దయవలన మీకు నమస్కారం సార్. అంతే. ఈ రోడ్ వేసి ముందు సంతోషమా పవన్ కళ్యాణ్? సంతోషం సార్. ఇప్పుడు మేము మాకైతే నాకు రోడ్డు వచ్చింది, అన్ని పనులు చేసుకుంటున్నాము. ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నా, ట్రాక్టర్ తీయాలన్నా, టిల్లర్ వెళ్ళాలన్నా మా బ్రతుకుగా అయితే మంచిగా ఉంది సార్. కాకపోతే ఒకటే నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఇంకా ప్రతి విలేజ్లో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు కదా, మా ఊరు కూడా రావాలని అనుకుంటున్నాను సార్. మీ ఊరు రావాలంటారు? రావాలనుకుంటున్నాను సార్, కానీ రావాలి మరి పవన్ కళ్యాణ్ గారు మా ఊరు సారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా మీరు మా ఊరు కూడా రావాలి సార్. మేము కూడా నీ జోరుగా ఇంకా ఎన్ని రోజులు మీకోసం కష్టపడతాం సార్. మా ఊరు కూడా రాని. ఊరు పేరు చెప్పండి సార్. గద్దెగూడ సార్, మాది సాగర పంచాయతీ, డుమ్రిగూడ మండలం, గద్దెగూడ విలేజ్. డుమ్రిగూడ మండలం చాలాసార్లు వచ్చారు సార్. మేము చాలా దగ్గర నడిచినప్పుడు కూడా మేము యూట్యూబ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర చూసాము. ఎప్పుడైనా మా ఊరికి రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తావు మీ ఊరికి? నా కష్టాలు అడుక్కుంటాను సార్, అంతే. వాడికి నేను చేసేంత ఏం లేదు, నా కష్టాలు అడుక్కుంటూ. ఎలా వెల్కమ్ చెప్తావు ఆయనకి? సార్ ఒకసారి నా ఆనందంలో నా డ్రమ్ అయినా ఏదైనా నీకు
నిజంగా కృతజ్ఞత తెలిపించుకుంటాను సార్. ఒక్కసారి వచ్చి మా ఊరు కూడా వెళ్ళండి సార్. డొమ్మిరి కూడా చాలాసార్లు వచ్చారు, పాడు చాలాసార్లు వచ్చారు, అవతల ఎక్కడ వచ్చారు. మా సాగర విలేజ్లో కూడా ఎప్పుడైనా రండి సార్, నీకోసం నేను కంపల్సరీ కాస్తుంటా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.